సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏకేఎస్ గేర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అంటే హైవేలో స్టీరింగ్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఒకసారి చూడండి ఎంత స్పీడ్లో ఉన్నానో. అది స్పీడ్ చూడండి ఒకసారి. 100 నుండి 120 వెళ్తుంది కార్. సో ఆయన కూడా స్టీరింగ్ కంట్రోల్ ఉంది అండ్ మనం స్టీరింగ్ పైన చేయబెట్టట్లేదు. సో అదే స్మూత్గా వెళ్తుంది. సో మనం బ్రేక్ కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా స్టీరింగ్ లెఫ్ట్ రైట్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైనా కానీ స్టీరింగ్ని స్పీడ్గా తిప్పకూడదు అనమాట. అంటే రైట్ అంత స్పీడ్గా రైట్ కట్ చేయడము, స్పీడ్గా లెఫ్ట్ కట్ చేయడం వల్ల సో మన కార్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చాలా వీడియోస్ చూసింటారు కూడా మీరు. సో మనము స్టీరింగ్ని ఇలా స్మూత్గా పట్టుకొని సో మనకు అవసరం ఉంటేనే కట్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా జరుపుకుంటూ వెళ్ళాలి. చూడండి, సో కార్ ఎంత సేకిస్తుంది చూస్తున్నారా. సో ఇలా బ్రేక్ పైన కాళ్ళు పెట్టుకొని స్మూత్గా కంట్రోల్ చేసుకోవాలి. సో స్టీరింగ్ పైన చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టీరింగ్ని లెఫ్ట్ రైట్ కట్ చేయకూడదు. సో ఒకే లైన్లో అంటే ఇప్పుడు ఒకటే విధంగా మనం స్టీరింగ్ని ఇలా పట్టుకొని స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఎక్కువ హార్డ్గా రైట్ లెఫ్ట్ కొట్టకూడదు. అర్థమైందా?